శివపురాణం. పరమశివతత్వం బ్రహ్మమానం. హే విష్ణు, బ్రహ్మకు అన్నిటా సహాయకారిగా ఉండు. నీకు నే సహకారిగా ఉంటాను. నువ్వు స్థితి కార్యంలో అనేక అవతారాలెత్తి నీ కీర్తిని విస్తరించుకో. లోకరక్షణ తత్పరుడివై వర్ధిల్లు. మనిద్దరికీ భేదం లేదు. భేదదృష్టి గలవారికి నరకం తప్పదు. ధనాన్ని, ధనం వల్ల వచ్చే భోగ భాగ్య రాజ్యాధికారాలను కోరేవారు నిన్నాశ్రయిస్తారు. పరిశుద్ధమైన జ్ఞానాన్ని కోరే పరమహంసలు నన్నాశ్రయిస్తారు. సారూప్యముక్తి నీ అధీనం. అత్యంతిక దుఃఖ నివృత్తి రూపమైన పునరావృత్తి రహితమైన పరబ్రహ్మైక్యం నా అధీనం. అంతే భేదం. ఇప్పుడు త్రిమూర్తుల ఆయుర్దాయాన్ని చెబుతాను వినండి. మానవ కాలమాన రీత్యా 1000 మహాయుగాలు బ్రహ్మకు ఒక పగలు అయితే అతనికి ఒక రాత్రి, రెండూ కలిసి ఒక రోజు. అలాంటి 30 రోజులు ఒక నెల, 12 నెలలు ఒక సంవత్సరం. అలాంటి 100 సంవత్సరాలు బ్రహ్మ యొక్క ఆయువు. బ్రహ్మ యొక్క ఒక సంవత్సరం విష్ణువుకు ఒక రోజు. ఈ లెక్కలో విష్ణువుకు 100 సంవత్సరాల ఆయుర్దాయం, విష్ణువు యొక్క సంవత్సరం రుద్రునకు ఒక రోజు. ఆ లెక్కలో 100 సంవత్సరాలు రుద్రునికి ఆయుర్దాయం. రుద్రుని 100 సంవత్సరాల ఆయుర్దాయం సదాశివునికి ఒక ఉచ్ఛ్వాసతో సమానం. మానవుడు మొదలుగా రుద్రుని వరకు సకల ప్రాణికోట్లకు 21,600 ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఒక రోజు, 6 ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఒక ఫలము, 60 ఫలములు ఒక గుటి, 60 ఘటులు ఒక రోజు. నా ఉచ్ఛ్వాస నిశ్వాసలకు లెక్కలేదు. అందువల్ల నేను అక్షయుణ్ణి. నా ఆజ్ఞ ప్రకారం మీరిద్దరూ మీ గుణములను ఆశ్రయించి మీ కార్యములందు ప్రవర్తించండి అని ఉపదేశించి శివుడు అంతర్హితుడయ్యాడు. రుద్రావత ఆవిర్భావం. సూత మహర్షి మునులతో ఇలా అంటున్నాడు. మునులారా, నేనింతవరకు నారద మహర్షి తన తండ్రిగారైన బ్రహ్మను కోరగా ఆయన చేసిన ప్రసంగాన్నే చెబుతూ వచ్చాను. ఆ ప్రసంగం ఇంకా ఉంది, వినండి. లింగోద్భవం జరిగిన తదుపరి వృత్తాంతాన్ని చెప్పమని నారదుడు కోరగా పితామహుడిలా వివరించాడు. ఆ విషయాన్ని వినండి. అలా శివుడు అంతర్హితుడు కాగానే బ్రహ్మ హంస రూపాన్ని, విష్ణువు వరాహ రూపాన్ని ఉపసంహరించుకున్నారు. హంస నిశ్చలంగా పైకి ఎగరగలదు. పాలను, నీటిని వేరు చేయగలదు. తత్వాన్ని, అతత్వాన్ని వేరు చేయగల సామర్థ్యం కొరకు బ్రహ్మ హంస రూపాన్ని ధరించాడు. వరాహం కిందికి దూసుకుపోగలదు. ఆ కారణంగాను తన పేరుతో కల్ప వ్యవస్థను స్థాపించాలనే సంకల్పంతోనూ విష్ణు వరాహ రూపాన్ని ధరించాడు. శివుని ఆజ్ఞానుసారం హిరణ్యగర్భుడు సృష్టి కార్యానికి సంకల్పించి పూర్వం సృష్టింపబడిన దివ్య జలాలను దోసిలితో గ్రహించాడు. ఆ జలాలలో 24 తత్వాలతో కూడిన అండాకారం గోచరించింది. దానిలో జడత్వమే కాని చైతన్యం కానరాలేదు. శంకతోనూ విచారంతోనూ విష్ణువును గూర్చి తపస్సు చేయగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మగారు ఆయనతో ఈ అండాన్ని చైతన్యపూరితం చేయవలసిందని కోరగా శంభువర ప్రసాదంచే సర్వవ్యాపకుడైన విష్ణువు అనంత రూపంతో అందులో ప్రవేశించాడు. వెంటనే అది చేతన సహితమైంది. మహర్షులారా, బ్రహ్మగారు చేసిన సృష్టి క్రమాన్ని వివరిస్తున్నాను వినండి. ముందుగా తమోగుణ ప్రధానము, పంచ అవిద్యలతో కూడినది అయిన వృక్షలతాది రూపమైన సర్గాన్ని సృష్టించాడు. తిరిగి శివుని ధ్యానించి గత సృష్టి పురుషార్థ సాధకం కాదని ఎరిగి పశుపక్షాదులతో కూడిన తిర్యక్ త్రోసస్సు దుఃఖబాహులమైన సర్గ సృష్టిని చేశాడు. అది కూడా పురుషార్థ సాధకం కాదని ఎరిగి సత్వగుణ ప్రధానము, ఊర్ధ్వసోతస్సు అను పేరు గలది, సత్యగుణము గలది, మిక్కిలి సుఖాన్ని ఇచ్చేది అయిన దేవ సర్గ సృష్టిని చేశాడు. అది కూడా పురుషార్థ సాధకం కాదని ఎరిగి సర్వజ్ఞుడైన శివుని స్మరించి ఆయన ఆజ్ఞయచే అర్వాక్ స్రోతస్సు అని ఖ్యాతిగాంచిన దానిని, పురుషార్థ సాధకమైన దానిని, రజోగుణ ప్రధానమైన మానవ సర్గ సృష్టిని చేశాడు. తర్వాత శివాజ్ఞచే భూతగణాలను సృష్టించాడు. ఈ విధంగా సృష్టి 5 విధాలుగా ఉంది. మరియు ప్రకృతి నుండి 3 సర్గములు బయలుదేరినాయి. మొదటిది మహత్ సమిష్టి బుద్ధి సర్గం, రెండవది భూత సూక్ష్మముల సృష్టి, మూడవది పాంచభౌతిక వైకారిక సృష్టి. మొత్తం 8 విధాలైన సర్గ సృష్టులు ఉన్నాయి. 9వది కౌమార సర్గం. ఇందులో ప్రాకృత వైకృత భేదాలున్నాయి. గొప్ప వైరాగ్య సంపన్నులు, దృఢవ్రతులు, సహజ జ్ఞానులు, శివ ధ్యానైక మానసులు, సంసార విముఖులు అయిన సనందాది నారద మహర్షుల సృష్టి ఈ కౌమార సర్గలోనిదే. సంసారం నందు విముఖులైన వారు బ్రహ్మవాకును తిరస్కరించారు.
వారిచ్చిన ప్రతి వచనాన్ని విన్న పితామహుడైన మోహాన్ని, క్రోధాన్ని కూడా పొందాడు. ఆ సమయంలో ఆయన కండ్ల నుండి జలజల కన్నీళ్లు రాలేయి. వెంటనే విష్ణువుని స్మరింపగా ఆయన సాక్షాత్కరించి శివుని గూర్చి తపస్సు చేయమని కర్తవ్య బోధ చేశాడు. తపస్సు చేస్తుండగా కనుబొమ్మల నడుమ అభిముక్త స్థానం నుండి పరమేశ్వరుడు పూర్ణాంశతో అర్ధనారీశ్వర స్వరూపుడే సాక్షాత్కరించాడు. ఆయనకు మహాభక్తితో నమస్కరించి వివిధ ప్రజలను సృష్టించమని కోరగా రుద్రుడు రుద్రగణాలను సృష్టించాడు. తిరిగి ప్రజలను జన్మ మృత్యు భయం కలవారిగా సృజించమని కోరగా మహాదేవుడు ఇలా అన్నాడు: ఓ బ్రహ్మ, జనన మరణ భయపీడితులు, శోభాహీనులు, కర్మవశులు, దుఃఖమగ్నులు అయిన ప్రజలను నేను సృజించను. నేను గురుస్థానంలో ఉండి అలాంటి వారికి జ్ఞానాన్ని ఇచ్చి ఉద్ధరిస్తాను. అలాంటి ప్రజలను నీవే సృష్టించు. నీకు మాయాబంధం ఉండదు. ఇలా చెప్పి హరుడు అంతర్ధానమయ్యాడు. సృష్టి వర్ణనం. మునులారా, పితామహుడు చేసిన సృష్టి క్రమాన్ని వివరంగా చెబుతాను వినండి అని ఈ విధంగా సూతుడు చెప్పసాగాడు. బ్రహ్మగారు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదుల సూక్ష్మభూతాలను పంచీకరణం చేసి వాటి నుండి ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ అనే 5 స్థూల భూతాలను సృష్టించాడు. లిప్త మొదలుగా యుగం వరకు కాలాన్ని సృష్టించాడు. స్థావరం జంగమాత్మకమైన సృష్టిని, జనన మరణాలు గల ప్రాణులను సృష్టించాడు. ఋషులను సృష్టించాడు. కళ్ళ నుండి మరీచిని, హృదయం నుండి భృగుని, శిరస్సు నుండి అంగీరసుని, వ్యానం నుండి పులాహుని, ఉదానం నుండి పులస్తుని, సమానము నుండి వశిష్ఠుని, అపానం నుండి క్రతువును, చెవుల నుండి అత్రిని, ప్రాణం నుండి దక్షుని, తొడ నుండి నారదుని, నీడ నుండి కర్దమ మహర్షిని, సంకల్పం నుండి సర్వ సాధనములైన ధర్మమును సృష్టించాడు. మునులారా, సంకల్పం నుండి పుట్టిన ధర్ముడు మానవ రూపాన్ని పొందగా సృష్టి సాధకులు దానిని ప్రవర్తింపచేశారు. ఇంకా బ్రహ్మగారి దేహం నుండి లెక్కలేనంత మంది దేవదానవులు ఉద్భవించారు. అటు పిమ్మట అంతర్యామి అయిన శంకరునిచే ప్రేరేపింపబడి తన దేహాన్ని 2గా చేసి 2 రూపాలను ధరించాడు. అందులో సగభాగం స్త్రీ, సగభాగం పురుషుడు. వీరిద్దరి మధ్య భేదం లేదు. ఆ పురుషుడు ఆ స్త్రీ యందు ఉత్తమమైన జంటను సృష్టించాడు. ఆ జంటలోని పురుషుడు స్వయంభువ మనువు, స్త్రీ శతరూప. ఆమె యోగిని మరియు తపస్విని. అపురూప సుందరి అయిన ఆమెను మనువు విధి విధానంగా వివాహమాడి స్త్రీ సంపర్క జనితమైన సృష్టిని చేశాడు. ఆ జంటకు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే కుమారులు. ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే పేర్లు గల 3 కుమార్తెలు కలిగారు. ఆకూతిని రుచికి, దేవహూతిని కర్దమునికి, ప్రసూతిని దక్షునకు ఇచ్చి వివాహం చేశారు. వారిలో ప్రసూతి యొక్క సంతానం భూమండలమంతా వ్యాప్తి చెందింది. కర్దమునకు దేవహూతి యందు చాలామంది కుమారులు కలిగారు. దక్షునకు 24 కుమార్తెలు జన్మించారు. వారిలో శ్రద్ధ, లక్ష్మి, ధృతి, తుష్టి, పుష్టి, మేధ, క్రియ, వసువు, బుద్ధి, లజ్జ, శాంతి, సిద్ధి, కీర్తి ఈ నామాలు గల 13ని దక్షునికిచ్చి వివాహం జరిపించారు. వారికంటే చిన్నవారైన ఖ్యాతిని భృగువు, సతిని భవుడు, సంభూతిని మరీచి, స్మృతిని అంగీరసు, ప్రీతిని పులస్తుడు, క్షమను పులహుడు, సన్నతిని క్రతువు, అనురూపను అత్రి, ఊర్జను వశిష్ఠుడు, స్వాహాదేవిని అగ్ని, స్వదాదేవిని పితరులు వివాహమాడారు. వీరి సంతానంతో భూలోకమంతా నిండింది. మునులారా, ఈ విధంగా పార్వతీపతి ఆజ్ఞానుసారం ప్రాణుల కర్మానుసారంగా అనంతంగా జీవులు ఉత్పన్నమైనారు. మరో కల్పంలో దక్షునకు 60 మంది స్త్రీ సంతానమని చెప్పబడింది. వారిలో 10 మందిని దర్శునకు, 27 మందిని చంద్రునకు, కశ్యపునకు 13ని ఇచ్చి దక్షుడు వేదోక్తంగా వివాహం జరిపించాడు. 4 కన్యలను తారక్షకునకు, భృగువు, అంగీరసు, కృశాసులకు ఇద్దరిద్దరు కన్యలను ఇచ్చాడు. ఆ దంపతుల ద్వారా స్థావర జంగమాత్మకమైన ఈ సృష్టి విస్తారంగా వర్ధిల్లింది. దేవతలు, దైత్యులు, ఋషులు, వృక్షములు, పక్షులు, పర్వతాలు, లతలు మొదలైన సృష్టి చేత పాతాళం మొదలుగా సత్యలోకం వరకు నిండిపోయింది. పూర్వం శంభునిచే తపస్సు కొరకు నిర్మింపబడిన సతిని రుద్రుడు ఎల్లప్పుడూ త్రిశూలపు కొనయందుంచి రక్షించాడు. లోక కళ్యాణాన్ని కోరి ఆమెయే భక్తరక్షణార్థం దక్షుని కుమార్తెగా జన్మించి తన లీలా వైభవాలను చూపింది. సతీదేవి సత్వస్వరూపురాలు, సరస్వతి రజోగుణ ప్రదాత, లక్ష్మీ తమోమయి. సతీదేవి శంకరుని వివాహమాడి లక్ష్మీ తమోమయి,
సతీదేవి శంకరుని వివాహమాడి దక్షయజ్ఞంలో శరీర త్యాగం చేసి దేవతా ప్రార్థనను అంగీకరించి పార్వతిగా జన్మించి తిరిగి శివునకు అర్ధాంగి అయింది. ఆమె గుణకర్మలను బట్టి ఆమెకు అనేక నామాలున్నాయి. కాళిక, చండి, భద్ర, చాముండ, విజయ, జయ, జయంతి, భద్రకాళి, దుర్గా, భగవతి, కామాఖ్య, కామద, అంబ, మృడని, సర్వమంగళ ఇలా అనేక నామాలున్నాయి. వీటిలో పార్వతీ నామం ప్రసిద్ధమైనది.